ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఏం చేయబోతున్నామో చూసేద్దాం. నాతో పాటు మీరు చూసేయండి. ఇప్పుడు ఫస్ట్ కడాయి పెట్టుకుందాం. వన్ కప్ రవ్వ, వేసుకొని లైట్ గా ఫ్రై చేసుకుందాం. కలర్ చేంజ్ అవుతుంది. లైట్ బ్రౌన్ కలర్ చేంజ్ అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. 2 స్పూన్స్ నెయ్యి, వేసి లైట్ గా ఫ్రై చేసుకోవాలి. రవ్వని వేరే ప్లేట్ లో తీసి పెట్టుకుందాం. సో నెక్స్ట్ మళ్ళీ తగినంత నెయ్యి వేసుకున్న తర్వాత జీడిపప్పు, ద్రాక్షి, బాదం అందులో వేసుకున్నాము. వేసుకున్న తర్వాత లైట్గా ఫ్రై చేసుకుందాం. సో లైట్గా ఫ్రై చేసేసుకున్న తర్వాత దీన్ని పక్కన తీసేసుకుందాం. పాలని యాడ్ చేసుకుందాం. మీకు పాలు నచ్చకపోతే మీరు పాలని స్కిప్ చేసి దాని బదులుగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. 1/2 లీటర్ పాలకి 1 గ్లాస్ వాటర్ వేసుకుందాం. ముందుగా మనం కాచి పెట్టుకున్న పాలని అందులో పోసుకుందాం. ఇలా పాలు మరుగుతుండే టైంలో షుగర్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఇందులోకి రవ్వను కూడా యాడ్ చేసుకుందాం. కొద్దిగా కేసరి కలర్ కూడా యాడ్ చేసుకుందాం. మీకు నచ్చితే కేసరి కలర్ యాడ్ చేసుకోండి.